మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని భువనేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ అంటే 2 రోజుల క్రితమే ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి కార్యవర్గం ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి బ్రాహ్మణ సమాజం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ఒక సంఘం ఉంది, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం. ఈ సమాఖ్యకు 2 సంవత్సరాల పదవీకాలానికి సంబంధించి దాదాపు 3 సంవత్సరాల పదవీకాలానికి సంబంధించి మోత్కూరి రాము అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మరి బ్రాహ్మణ సమాజానికి సంబంధించి వారు చేయబోయే కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేసిన కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటితో పాటు బ్రాహ్మణ పరిషత్తుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. మరి వాటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి కార్యక్రమాలని వారిని అడిగి తెలుసుకున్నాం. రాము గారు, ముందుగా అభినందనలు సుమన్ టీవీ పక్షాన. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సుమన్ టీవీకి ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క నా ఎన్నికకు ఏకగ్రీవంగా నా ఎన్నిక కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఎట్లా ఇప్పుడు అంటే ఈ కార్యవర్గం సమయం ఉంటుంది, తర్వాత మీరు ఏం బ్రాహ్మణ సమాజానికి ఏం చేయదలుచుకున్నారు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు? సార్, ఇది 3 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది. పదవి కాలంతో రాముకు సంబంధం లేదు వాస్తవంగా. ఇప్పుడు ఈ పదవి వచ్చిందని రాము సేవలో లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు తరుణంలో నన్ను గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు ఎన్నుకునే సమయంలో ఎక్స్క్లూజివ్ అంటే మా బ్రాహ్మణుడు ఓన్లీ మాధవ సేవే కాదు మానవ సేవ కూడా చేస్తున్న ఉద్దేశంతో ఇదే ప్రాంగణంలో రెండు దఫాలుగా మేము ఎక్స్క్లూజివ్ అంటే బ్రాహ్మణ యూనిఫామ్తో ఇక్కడ మేము రక్తదాన శిబిరం నిర్వహించాము. ఎందుకంటే ఎంజిఎం అనే ప్రాంతంలో కరోనా వచ్చి చాలామందికి చాలా వ్యాధులతో బాధపడే వారికి రక్తం లేక ఇబ్బంది పడుతుందంటే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన ఎంజిఎంకి చాలామంది వస్తారు. అలాంటి వారు బాధపడుతున్న ఉద్దేశంతో మేము ఏం చేశామంటే రక్తదానాన్ని శిబిరాలు నిర్వహించాము. కరోనా సమయంలో మీకు కూడా తెలుసు, చాలా ఇక్కడ వరంగల్లో కానీ రాష్ట్రం అంతటా కూడా మేము సేవ అందించాము, సరుకులు అందించాము, హాస్పిటల్ అయిన వాళ్ళకి మేము సహకారం అందించాము. అది తెలిసిన విషయమే. ఇక అది పోతే గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ్ ఏం చేసిన పక్కకు వెళ్ళిపోతే తప్పకుండా నా మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు 3 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండి నిలబెట్టిన ఈ సంఘాన్ని వారితో సహా హనుమంతచారి గారు కానీ, గాడ్సె సిద్ధాంతి గారు కానీ, ఇప్పుడున్న విజయసారథి గారు కానీ చాలా మంది వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారు. అసలు చెప్పాలంటే తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో తెలంగాణలో చాలా ప్రముఖమైన వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారు. వారికి ఎలాంటి మచ్చ రాకుండా, పేరు తప్పుడు రాకుండా నన్ను ఏ నమ్మకంతో నిర్మించారో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా తప్పకుండా ముందుకు వెళ్తా అని నేను తెలియజేస్తున్నాను. సార్, ఇన్ని వేల మంది సభ్యులు ఉన్నారు. బ్రాహ్మణునికి సమాజంలో ఒక సముచితమైన స్థానం ఉంది, కానీ ఇంకా చాలా అసంతృప్తి ఉంది. ప్రధానంగా ఈ బ్రాహ్మణ పరిషత్తుకు నిధులు రాకపోవడం కానీ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. సార్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఎన్నికైన తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులు దాని గురించి అందరం మేము ప్రతి క్షణము ప్రతిసారి ఎక్కడ అవకాశం ప్రాంతంలో మేము రాజకీయ నాయకులను మేము వివరణ ఇచ్చి మేము సమర్పించుకున్నాం. ఈ తరుణంలో మొన్ననే 100 కోట్లు బడ్జెట్లో 100 కోట్లు బ్రాహ్మణ పరిషత్తు మేము విడుదల చేశారు. అలాగే నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఇవి విదేశీ యానంకి వెళ్ళిపోయిన విద్య కోసం వెళ్ళిపోయిన విద్యార్థులకు నాకు తెలిసి వారం రోజుల్లోపు నిధులు మంజూరవుతాయి, తప్పకుండా అయిపోతుంది. ఎందుకంటే అది విషయం వదిలేయండి, ఇప్పుడు తప్పకుండా రిలీజ్ అవుతుంది. నేను దాని గురించి కాదు, ముఖ్యంగా బ్రాహ్మణులకు కావాల్సింది విద్య, వైద్యంలో ఇంతకుముందుకు పరిషత్ ఉన్నప్పుడు కేసీఆర్ పరిషత్ స్టార్ట్ చేసినప్పుడు వైద్యానికి ఒక కార్డు ఉండేది. ఆ కార్డు ఇప్పుడు దాని రద్దయింది. ఆ కార్డు కోసమే నా ప్రయత్నం ముఖ్యం. ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణుడు అంటే ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఫీలింగ్లో ఉంది, కానీ అసలు అన్నమో రామచంద్ర అనే బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. వారి కోసమే నా ప్రయత్నం. తప్పకుండా వైద్యానికి కూడా ఆ కార్డు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇవి కాకుండా ఇప్పుడు ఓబీసీకి సంబంధించిన కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఎప్పుడు ఏదో రకమైన సమస్య ఎదురవుతుంది. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మీరు ఎట్లా సమాయత్తం అవుతున్నారు? సార్, ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ముఖ్యంగా ప్రముఖంగా పోవడం చేసిన సంస్థ టీబీ3+. ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల చాలా మందికి ఎంతో న్యాయం జరిగింది. తప్పకుండా మన హక్కులు మన గురించి తప్పకుండా పోవడం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్తున్నా, మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, సంఘాలు ఎన్ని ఉన్నా కూడా ఒక తాటి మీదకి వచ్చే ప్రయత్నమే రాము చేసే ప్రయత్నము. నేను చేసేది ఏంటంటే, రాము అనే వ్యక్తి ఒక హైదరాబాద్కు వరంగల్ పరిమితం కాదు, అలంపూర్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ్ నేను ఈ 3 సంవత్సరాలు టచ్ చేస్తాను. ప్రతి బ్రాహ్మణలో చైతన్యం తీసడానికి నేను నా మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర సభ్యులందరూ ఈ వ్యక్తి చేయగలుగుతారనే నమ్మకంతో వాళ్ళు నాకు అప్పచెప్పినందుకు ఆ నమ్మకాన్ని మమ్ముగా ఉద్దేశంతో నా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాను. రైట్. రాము గారు, ఇటీవల సౌందరరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే బాగా వైరల్ కూడా అయింది. అటువంటి వాటిని ఎదుర్కోవడానికి కానీ లేదా అటువంటి వాటిని రాకుండా చేయడానికి ఏం చేస్తారు? సార్, ఎదుర్కోవడానికి యుద్ధం చేస్తాను అట్లా, కానీ అట్లాంటి సంఘటనలు మళ్ళీ కాకుండా చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అయినాక మనం యుద్ధం చేయడం కాకుండా అవి ఎందుకు జరుగుతుంది, దాని మూలాలు ఏంది, ఎందుకు అసలు వీళ్ళ పట్ల వాళ్ళకు ఉన్నది ఎందుకు జరుగుతుంది, విశ్లేషించి తప్పకుండా అవి జరగకుండా చూస్తాను తప్పించి పోరాటం ఎట్లా చేస్తాం అది సెకండరీ, కానీ అవి జరగకుండా ప్రయత్నం చేసే ఉద్దేశం నాది.
అవి జరిగితే పోవడం చేసే ఉద్దేశం కన్నా అవి ఎందుకు జరుగుతున్నాయి, ప్రజలలో మన మీద వైషమ్యం ఎందుకు వస్తుంది, అంటే కొంతమంది పట్ల వైషమ్యం ఎందుకు వస్తుంది, ఆ చైతన్యం కోసమే రామ్ పోరాటం చేస్తుంది చెప్తున్నా అందరిని కలుపుకొని. సరే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొలువుదీరు 1.5 year అయింది. ప్రధానంగా బ్రాహ్మణ సమాజానికి ఆలయాలే పట్టుకొమ్మలు. ఇటువంటి పరిస్థితులలో ధర్మకర్తలుగా నియమించడానికి కానీ లేకపోతే ఇంకేదైనా పదవులలో స్థానం కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందా? సార్, ఇప్పుడు నేను అధ్యక్షుని కాకముందుకే మా ప్రాంత వాసే మా ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్న మా మంత్రివర్యులు కొండ సురేఖమ్మ గారికి ఆల్రెడీ మేము విన్నవించాము. దాని ప్రకారంగా ధర్మపురి, యాదగిరిగుట్ట, ఈ మన దగ్గర ఉన్న ఐనవోలు చాలా దేవాలయాలు, భద్రకాళ దేవాలయానికి కమిటీలు పడ్డాయండి. ఈ కమిటీలు పడ్డాయి, తర్వాత ఏమైంది ఎలక్షన్ కోడ్లో ఇవి అయిపోయాయి. తప్పకుండా త్వరలో నాకు తెలిసి 10-15 రోజుల్లో ఈ ధర్మకథల మళ్ళీ కూడా మొత్తం రిలీజ్ అవుతుందండి. అది కాకుండా వారితో మేము ఖచ్చితంగా ఇప్పుడు కొత్త ప్యానల్ అందరూ తీసుకెళ్ళి ఆమెకు మలయపం కలిసి ఈ ధర్మకథల్లో ఖచ్చితంగా బ్రాహ్మణ సమాజానికి తగిన గుర్తింపు, ఎందుకంటే దేవునికి భక్తులకి అనుసంధానమైనది బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె కూడా వాళ్ళ కుటుంబం బ్రాహ్మణుల పట్ల విశ్వాసం గల కుటుంబం కాబట్టి తప్పకుండా ఆమెతో మాకున్న సంబంధంతో, మాకున్న అవినాభావ సంబంధాలతో తప్పకుండా వారిని ఒప్పించి తప్పకుండా ఆమె నిర్ణయం తీసుకుని ఒప్పించే బాధ్యత మాది. రైట్, రాము గారు, చివరిగా చెప్పండి, మీరు వేలాది మంది ప్రాతినిధ్యం వహించే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు కొత్తగా అధ్యక్షుడు ఎన్నికయ్యారు. మీ సభ్యులకు కానీ ఇతర బ్రాహ్మణులకు కానీ ఏం చెప్తారు? ఏం లేదండి, తప్పకుండా రాము అనే మనిషి ఈ బ్రాహ్మణ సంఘంలో అందరు ఇన్వాల్వ్ అయ్యే విధంగా ప్రతి ఒక్క సభ్యత్వం కోసం నేను పొందే ప్రయత్నం చేస్తాను. సభ్యత్వం అయిన అనంతరము ఒక కార్పస్ ఫండ్ అని తీసుకొని ఆ కార్పస్ ఫండ్ ద్వారా వైద్యానికి కానీ విద్యకు కానీ ఇంకా పెళ్ళిళ్ళైన వివాహంగా సమయంలో పేద పిల్లలకు ఉంటే తప్పకుండా వారికి సహాయం చేసే ఉద్దేశంతో నా అన్ని 100 సమస్యల పరిష్కారం చెప్తాను అనట్లేదు, దాదాపు సమస్యలు రాకుండా మాత్రం ప్రయత్నం చేస్తాను.